ఈ రోజు మనతో ఉన్నారు జనసేన యువ నాయకులు సాయి నందన్ లెల్లా. ఈ యువ నాయకుల పేరు చెప్తే మంగళగిరి కాన్స్టిట్యున్సీలో ఒక వైబ్రేషన్ అనేది వస్తుంది. కానీ మొన్నటి దాకా రాజకీయ అనుభవం లేకపోయినా సరే ఈ నియోజకవర్గంలో పట్టు సాధించడానికి అహర్నిశలు కష్టపడ్డారు. ఆయనతో విహారీ మీడియా చిన్న చిట్ చాట్ చేద్దాం. నమస్తే అండి సాయి నందన్ గారు. నమస్కారం. మీరు రాజకీయంలో మీ కుటుంబ నేపథ్యం ఏమైనా ఉందా? మీరు ఫస్ట్ ఇక్కడ రాజకీయం చేయడమా? మాది రాజకీయ నేపథ్య కుటుంబం కాదండి, మాది రైతు కుటుంబం. ఓ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాను. మా నాన్నగారు కౌలు రైతు. మాకు ఎటువంటి రాజకీయ అనుభవం కానీ మా తాత ముత్తాతల నుంచి ఎవరూ లేరు. నేను జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు 2014లో స్థాపించిన సమయంలో పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు, హావభావాలు, ఆయన సామాన్యులు కూడా నేను అవకాశాలు ఇస్తారనే విషయాలు నాలో చాలా బలంగా పాతుకుపోయాయి. దాంతో నేను జనసేన పార్టీతో రాజకీయాల్లోకి రావాలని చెప్పి నిర్ణయించుకున్నాను. ఇక్కడ మీరు చాలా ఉద్యమాలు చేశారు. ఒకప్పుడు ఇక్కడ ఇసుక లారీలు ఏదో యాక్సిడెంట్ అయ్యి చనిపోయినప్పుడు కూడా మీ ఒంటి మీద మీరు పెట్రోల్ పోసుకొని కూడా అప్పుడు చాలా ఉద్యమాలు చేసేసి ఇక్కడ చాలా కట్టడి చేశారు. అలా ఎందుకు చేయాల్సి వచ్చింది? అంటే ఆ సమయంలో ఇక్కడ ఇటువైపు రాజధాని ప్రాంతంలో ఈ మా గ్రామం మీదుగా తరచూ ఇసుక లారీలు, అంటే పెద్ద ఇసుక లారీలు అధికంగా అటు ఇటు వచ్చి వెళ్తున్న సమయంలో ప్రజలకి స్థానికంగా ఉండే ప్రజలకి చాలా ఇబ్బందిగా ఉండేది. యాక్సిడెంట్స్ అయ్యి చనిపోవటం కానీ, విద్యార్థులకి యాక్సిడెంట్లు, పెద్దవారికి యాక్సిడెంట్లు అయ్యి చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఈ సమస్యను మేము తరచూ ఇక్కడ అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం, కానీ అది పరిష్కరించట్లేదు. ఏదో మేము ఇస్తున్నాము అనే ఉద్దేశంలో ఉన్నారు తప్పితే దాని ఆ సమస్యను అనేది పరిష్కరించలేదు. ఒకరోజు ఉదయం 6 గంటలకి ఈ ఎర్రబాలెం గ్రామం రోడ్లో యాక్సిడెంట్ అయింది. ఒక విద్యార్థికి స్కూల్కి వెళ్తుంటాం సమయంలో మేము ఎంత చెప్తున్నా స్పందించట్లేదని ఆ రోజు మేము ఉదయం 7 గంటల నుంచి ఇక్కడ ధర్నా కార్యక్రమం మొదలుపెట్టాం. మేము అక్కడి 7 గంటల దగ్గర నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉండి ధర్నా కార్యక్రమం నిర్వహించాం. మేము ఈ ప్రజా సమస్యల గురించి పోరాడుతుంటే ఆ విషయం వదిలేసి పోలీసు వారిని మమ్మల్ని అరెస్ట్ చేద్దామని ప్రయత్నం చేశారు. మేము అక్కడ ధర్నాలో పాల్గొన్న వారిని ప్రయత్నం చేస్తే గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున వచ్చారు. గ్రామ ప్రజలను కానీ కొంతమంది నాయకుల్ని కానీ అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు. అప్పుడు గ్రామంలోని ప్రజలు పోలీసు జీబును కూడా వెనక్కి లాగేసి మమ్మల్ని దించే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో కూడా పోలీసు వారు అధిక సంఖ్యలో పాల్గొనడం వల్ల మీరు మమ్మల్ని ఇక్కడ ఈ సమస్య పరిష్కరించకపోతే నేను పెట్రోల్ పోసుకొని కూడా నేను ధర్నా నిర్వహిస్తానని చెప్పి ఆ రోజు పెట్రోల్ పోసుకోవడం జరిగింది. దానికి సంబంధించిందే మా మీద కేసు పెట్టారు. ఆ కేసుకు సంబంధించి మేము సుమారు 4 సంవత్సరాల వరకు కోర్టుల చుట్టూ తిరిగాం ఆ ప్రజా సమస్య మీద. అది ఇప్పుడు ప్రజెంట్ కొట్టేశారు. ఓకే, ఇంకో విషయం, మీ మీద విజయవాడలో కూడా ఒక కేసు అయింది. ఆ రోజు నాగబాబు కూడా మీతో వచ్చారు. ఆ రోజు భారీ ఎత్తున జరిగింది. అసలు ఆ కేసు ఏమిటి, ఎందుకు జరిగింది, అసలు ఇంత భారీ ఎత్తున జరగడానికి కారణం ఏమిటి? ఆ రోజు టీడీపీ నాయకురాలు, మహిళా నాయకురాలు సాధినేని యామిని గారు మేము యాక్టివ్గా ఉంటున్నాము, పవన్ కళ్యాణ్ గారి మీద ఆ సమయంలో ఆమె విమర్శలు చేశారు. దాన్ని మేము ఖండించడానికి మేము చాలామంది ఆమెకు సంబంధించి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు. వాళ్ళలో నేను కూడా ఒకడిని. అదే సమయంలో నేను చాలా యాక్టివ్గా ఉన్నాను. జనసేన గొంతు వినిపిస్తా, బాగా కార్యక్రమాలు ఇవన్నీ చేస్తా యాక్టివ్గా ఉన్న సమయంలో వాళ్ళు ఏంటంటే మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. నేను ఆ సమయం 2019లోనే ఎన్నికల ప్రచారంలో ఉన్నాను. ప్రచారంలో ఉంటే సివిల్ కానిస్టేబుల్స్ వచ్చి నన్ను వేరే విషయం గురించి నాకు కాల్స్ చేసి నన్ను తీసుకెళ్ళి అరెస్ట్ చేసి గుంటూరు అరండలపేటలో నన్ను అరెస్ట్ చేశారట. ఆ సమయంలో అరెస్ట్ చేసి అప్పుడు 2 days నన్ను స్టేషన్లోనే ఉంచారు. ఎందుకు, ఏం కేసు పెట్టారు ఏంటనేది మా నాయకులు అడిగితే ఎవరు ఎటువంటి రెస్పాండ్ అవ్వలేదు. దానికి సంబంధించి కూడా మా జనసేన పార్టీ జిల్లా నాయకులుగా, నియోజకవర్గ నాయకులు ఇక్కడ చిల్లపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే నియోజకవర్గం టీం అంతా అరండలపేట స్టేషన్ దగ్గరికి వచ్చి 2 రోజులు నా కోసం మంగళగిరి నియోజకవర్గం నుంచి నేను ఒక్కడనే ఉన్నాను. మొత్తం 4 మెంబర్స్ని అరెస్ట్ చేశారు. ఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్ళి అప్పుడు ఆ నాయకురాలు మమ్మల్ని కొట్టడానికి మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి అలాగే పోలీస్ చేత కొట్టించడానికి ప్రయత్నం చేసిన సమయంలో నన్ను కూడా లాఠీ చార్జ్ చేస్తే నా మీద నాకు ఫిట్స్ వచ్చి పడిపోయి హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. ఆ సమయంలో అక్కడ మా చిల్లపల్లి శ్రీనివాసరావు గారు కానీ కొంతమంది నాయకులందరూ పెద్ద ఎత్తున పోరాటం చేసి స్టేషన్ దగ్గర ధర్నా చేసి సుమారు 2000 నుంచి 3000 మంది నాయకులు కానీ ప్రజలు కానీ మా గ్రామ ప్రజలు వీళ్ళందరూ వచ్చారు. ఇలా తనని అరెస్ట్ చేయటం ఏంటి అని చెప్పి వచ్చి ఆ రోజు చాలా బాగా స్టాండ్ తీసుకున్నారు. నేను జనసేన పార్టీలో ఉన్నదానికి నేను సరైన పార్టీలోనే ఉన్నానని చెప్పి ఆ రోజు ఇంకా బలంగా నేను నిర్ణయం తీసుకున్నాను.
ఒకరోజు ఆ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు ఎలాగ నచ్చైతే పార్టీలో జే పార్టీని కొనసాగుతూ కార్యక్రమాలు చేశాను. అది ఇంకా నాతో ఇంకా మనం బ్రతికినంతకాలం జనసేన పార్టీలో ఉండాలి. మనకు సమస్య వచ్చినప్పుడు కూడా వాళ్ళు గట్టిగా వచ్చి మన కోసం నుంచొని మనకు చేస్తున్నారు. ఆ సమయంలో నాగబాబు గారు తర్వాత రోజు నాగబాబు గారు కలిశారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసి నన్ను పరామర్శించి నువ్వేం అధైర్యపడొద్దు, ఇదే విధంగా చేయని చెప్పి ఆ మాటలతో ఇంకా నేను బలంగా మనం ఏదైనా చెయ్యాలని చెప్పి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నాం. ఓకే. ఇప్పుడు మీరు కరోనా మహమ్మారి వచ్చినప్పుడు ఏ ఒక్కరు బయట రాకున్నప్పుడు కూడా మీరు ప్రజలతో తిరిగి ప్రజలకి సేవా కార్యక్రమాలు చేశారు. అదే పండ్లని, కూరగాయలని, బియ్యం అని, పప్పు అని, ఉప్పు అని ప్రతిదీ ఇచ్చారు. దానికి అంత డబ్బు పెట్టడానికి మీరు సాధారణ రైతు కుటుంబం కదా, అంత డబ్బు పెట్టి ఎలా నుంచి తీసుకొచ్చి పెట్టారు మీరు? అంటే ఒక విషయం ఏంటంటే నేను ఆ సమయంలో నేను మెడికల్ జాబ్ చేస్తూ ఉంటాను. నేను మెడికల్ ఫీల్డ్. మాకు ఆ సమయంలో జాబ్ అంతా రన్నింగ్లో ఉంది, అంతా బాగానే ఉంది. కొన్ని రోజులు నాకు ఎలా ఉంటుందంటే ఏదైనా మనం చెయ్యాలి, ఆపదలు ఎవరైనా ఉంటే నా మనసు ఆగలేదు. ముఖ్యంగా అప్పటికి నేను మన దగ్గర పరిస్థితులు బాగోక ఆగాను. అప్పటికి ఆగితే నేను ఒక నెల శాలరీతో కార్యక్రమం స్టార్ట్ చేశాను. ఆ కార్యక్రమం స్టార్ట్ చేయడంతో నా మిత్రులు కానీ, మా గ్రామ ప్రజలు కానీ, మా యువత కానీ వీళ్ళందరూ మేము కూడా నువ్వు చేసే కార్యక్రమంలో ప్రాణాలు సైతం తెగించి నువ్వు కార్యక్రమం చేస్తున్నావు. ఆ సమయంలో అసలు ఎవ్వరూ బయటికి రాని పరిస్థితి. కానీ నేను మెడికల్ ఫీల్డ్, మనం ఎవరో ఒకరు సాక్రిఫైస్ చేయాలి. ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. ఎవరికి ఏ పరిస్థితుల్లో అల్లకొల్లమైన పరిస్థితి ఆ సమయంలో మనం ఏదైనా చేయాలని చెప్పి మేము ఒక 5 to 6 మెంబర్స్గా టీం రెడీ అయ్యి ఆ రోజులు ఒక్కళ్ళు కూడా బయటకు రాకుండా అలా ఎవరింట్లో వాళ్ళు ఉండేవాళ్ళు, చాలా భయపడుతూ చాలా ఉండేవాళ్ళు. మా యువత కానీ చాలామంది నాకు ఎవరైతే కాంటాక్ట్స్ ఉంటారో నా శ్రేయభిలాషులు కానీ మిత్రులు కానీ వీళ్ళందరూ నువ్వు చేస్తున్న కార్యక్రమం మంచి కార్యక్రమం, నువ్వు ఇలాగే కొనసాగించంటే నేను నా ఒక్క నెల శాలరీతో స్టార్ట్ చేసిన కార్యక్రమం 60 రోజుల వరకు కంటిన్యూస్గా చేస్తానే ఉన్నాం. అందరూ సహకరించారు దానికి. ఇప్పుడు ఎవరైనా ఏమంటారంటే మనం ఏదైనా కార్యక్రమం చేస్తే ఎదుటి వ్యక్తికి తెలియకూడదు అంటారు. కానీ ఇక్కడ ఒక చిన్న మీరు చూడాల్సింది ఏంటంటే నేను ఒక్కడనే నా నెల శాలరీతో నేను ఎవరికి తెలియకుండా కార్యక్రమం చేసినట్లయితే ఇంత 60 రోజులు ఆ కార్యక్రమం కొనసాగేది కాదు. నాకు దానికి సంబంధించిన 3-4 అవార్డ్స్ కూడా వచ్చినాయి. ఎక్కడి నుంచి హైదరాబాద్ నుంచి కూడా కాల్ చేసి మనకి అవార్డు ఇచ్చిన సందర్భం కూడా ఉంది. ఇక్కడ ఈ అవార్డు చూసుకుంటే అది హైదరాబాద్ నుంచి మనకి సెండ్ చేశారు. దానికి సంబంధించి అట్లాంటి మనకి అవార్డ్స్ కూడా కొన్ని అవార్డ్స్ వచ్చి ఉన్నాయి. మొత్తం చూస్తే పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు, లోకేష్ గారు నేను మేము కష్టపడిన విధానాన్ని గుర్తించి పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ మమ్మల్ని పిలిపించుకొని బాగా కష్టపడుతున్నాం, చెయ్యి నీలాంటి వాళ్ళే నాకు కావాలి, నీలాంటి యువత కోసమే నేను ఈ పార్టీ పెట్టి సమాజంలో మంచి కార్యక్రమాలు ఇవన్నీ చేసి అందుబాటులో ఉండే విధంగా చేయాలని చెప్పి చేస్తున్నాను. మీకు నేను అండగా ఉంటాను. నీకు ఏ సమస్య వచ్చినా నువ్వు ఇదే విధంగా చెయ్యి. నీ కుటుంబాన్ని చక్కగా మా పవన్ కళ్యాణ్ గారు కూడా అండి ఏదో వచ్చి రాజకీయాల్లోకి వచ్చేసి మీరు అందరికి సేవ చేయండి అనే విషయం చెప్పరు. మన కుటుంబాన్ని చక్కగా మన పిల్లల్ని చక్కగా చూసుకొని ఆ సమయంలో మీరు ఖాళీగా ఉండే సమయంలో ఇది ఒక ప్యాషన్ లాగా రాజకీయాలు చూసుకుంటూ ఆపదలో ఉన్నవారు ఆదుకోమని చెప్పి చక్కగా చెప్తారు. ఓకే. ఇప్పుడు మీరు మీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఐటీ మంత్రి అండ్ టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ గారు ఉన్నారు. నారా లోకేష్ గారితో బోర్డింగ్ ఇప్పుడు ఎలా ఉందంటే జనసేన వాళ్ళకి? బాగానే ఉందండి. అంతా మా చెల్లపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చెల్లపల్లి శ్రీనివాసరావు గారితో చాలా చక్కగా రెస్పాండ్ అవుతారు, స్పందిస్తారు. మాకు ఏదైనా సమస్యలు జనసేన తరపు నుంచి ఉన్న మా కార్యకర్తలకు కానీ మా గ్రామ ప్రజలకు కానీ మమ్మల్ని కాంటాక్ట్ అయ్యే వాళ్ళకి మేము చెల్లపల్లి శ్రీనివాసరావు గారి ద్వారా ఆ కార్యక్రమం చెల్లపల్లి శ్రీనివాసరావు గారి దృష్టికి తీసుకెళ్తే లోకేష్ గారితో కోఆర్డినేట్ అయ్యి మా సమస్యలు పరిష్కారం చేస్తారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో జనసేన వాళ్ళకి న్యాయం జరుగుతుందా మండలంలో మీ కాన్స్టిట్యున్సీలో? ఇప్పుడు ఇక్కడ లోకేష్ గారు ఉన్నారు కదా మంత్రిగా, జనసేన వాళ్ళని మొత్తం కలుపుకుంటూ తీసుకెళ్తున్నారా లేదా? వెళ్తున్నారండి. ఏదన్నా చిన్న ఉంటే గ్యాప్ ఉంటే దాన్ని మేము ఫిల్ చేసుకుంటున్నాం. ఎక్కడైనా చిన్న అంతా ఒక విషయం ఏంటంటే అండి, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, నియోజకవర్గ స్థాయి నాయకులు అంతా ఒక మంచి కోఆర్డినేషన్ మీద ఉన్నారు. కింద స్థాయిలో ఏంటంటే అంటే వాళ్ళకి అవగాహన లేక, అంటే మనం పొత్తు ధర్మం పాటించాలి ఇవన్నీ అవగాహన లేక చిన్న గ్యాప్స్ తీసుకొస్తున్నారు. మేము వాటికి ఎట్టి పరిస్థితుల్లో మా పవన్ కళ్యాణ్ గారి మాటే మాకు శిరోదాయకం. ఆయన ఏది చెప్తే అదే. పవన్ కళ్యాణ్ గారు టీడీపీ నాయకులతో కలిసి
మనకి ఏ కార్యక్రమాలు ఉన్నా చేయమన్నారు, మేము అలాగే చేస్తాం. లోకేష్ గారు చూసుకుంటే మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మీకు ఉదాహరణకు చెప్పాలంటే పట్టాల పంపిణీ కార్యక్రమం చేశారు. మా గ్రామం నుంచి వారం రోజుల కార్యక్రమం అది మొత్తం. ఫస్ట్ మా గ్రామం నుంచే మొదలుపెట్టారు. అది చాలా సంతోషమైన విషయం. మొదటి విడతలో కొంతమందికి ఇచ్చారు, ఇంకా కంటిన్యూస్గా కార్యక్రమం కూడా జరుగుతూనే ఉంటుంది. అప్పుడు జనసేన నాయకులను కలుపుకుంటూ వెళ్ళారా? వెళ్ళారండి. ఇంకొక విషయం ఏంటంటే మేము మా గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులుగా నేను నారా లోకేష్ గారితో మా స్టేజ్ షేర్ చేసుకున్నాం. మమ్మల్ని కూడా గౌరవప్రదంగా స్టేజ్ మీదకి పిలిచి మేము మా సమక్షంలో కూడా పట్టాలు పంపిణీ చేశారు నారా లోకేష్ గారు. మేము ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు స్టేజ్ మీదే ఉన్నాం లోకేష్ గారితోని పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమంలో. ఓకే, ఇప్పుడు నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను. మీ పర్సనాలిటీకి మీకున్న ఆదాయానికి మీరు రాజకీయాల్లో రాణించగలరా? అంటే పర్సనాలిటీకి వీటికి నేనేం పెళ్లి చూపులకి వెళ్తలేదు కదండి. నా కలరు, నా హైట్, నా వెయిట్ ఇవన్నీ చూసుకోవడానికి నేను నా మనసు కానీ, నా దృఢమైన సంకల్పం, నా పట్టుదల, ఇవన్నీ నా ఉద్యోగం ఏముందండి, మనం చెయ్యాలి అనుకుంటే ఏదైనా సాధించవచ్చు. నేను ఈరోజు ఇప్పటి వరకు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసాం, ఎన్నో పోరాటాలు చేసాం, ఎంతోమంది చేత రక్తదానాలు చేయించాం. మన రాష్ట్రంలోనే లేని విధంగా మా గ్రామం నుంచి అధిక సంఖ్యలో యువత రక్తదానాలు చేశారు. మేము దానికి సంబంధించి స్పెషల్ క్యాంప్స్ పెట్టాం. అంటే ఏదైనా కార్యక్రమం చేస్తే ఏదో చేసాం అన్నట్లు ఉండదు. ప్రతి ఒక్కరికి బ్లడ్ గ్రూపింగ్ చేయించి మీకు ఆసక్తి ఉంటే వాళ్ళ నెంబర్స్ తీసుకొని ఎవరికైనా అత్యవసర సమయంలో సర్జరీ చేసే సమయంలో ఏదైనా అవసరం ఉంటే మనం సెండ్ చేయటం. ఈ డబ్బు, ఈ పర్సనాలిటీ ఇవన్నీ మాట్లాడుకుంటే మనం ఇంకా పూర్వకాలంలో ఉన్నట్టేనండి. ఎందుకంటే మీరు ఒకటి చెప్పారు కదా, ఇవాళ ఆర్థికంగా లేకుండా రాజకీయం అయితే చేయలేరు. కానీ మీరు ఒక సాధారణ రైతు కుటుంబంలో ఉండి ఒక కౌలుదారు, మీరు ఇందాక చెప్పారు కదా, మీ నాన్నగారు ఒక కౌలు రైతు నుంచి మీరు ఒక డాక్టర్గా చదివారు. ఇప్పుడు వచ్చిన అమౌంట్ మీ ఆర్థిక పరిస్థితులు చక్కబెట్టడానికి సరిపోతుందా, లేకపోతే రాజకీయం చేయడానికి ఎంతవరకు సరిపోతుందో అని అడుగుతున్నాం మేము. రాజకీయం వరకు అంటే ఇప్పుడు మనం పోరాటాలు అవి చేయటానికి డబ్బుతో సంబంధం ఏముందండి. ఇప్పుడు మా గ్రామ ప్రజలకు సమస్య వచ్చింది, ఇసుక లారీల గురించి పోరాటం చేశాను, సమస్య పరిష్కరించాము, దానికి డబ్బుతో సంబంధం ఏముంది? మీరు రైతు ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలు కానీ మీ నియోజకవర్గ ప్రజలకు మీరు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ అమౌంట్ మీరు రాజకీయాలు చేయడం ఎంతవరకు సరిపోతుందా అని అడుగుతున్నా నేను. అంటే మా మిత్రులు ఉంటారు కదండి, ఇప్పుడు నేను ఎంత మంచి కార్యక్రమాలు ఇవన్నీ చేస్తున్నాను, చాలామంది మీకు చేయటానికి సమయం లేకో లేదంటే మాకు కుదరకో రావట్లేదు, నువ్వు చేసే కార్యక్రమాలకి మేము కూడా చేయూతనిస్తాము, నువ్వు ముందుకెళ్ళు, ఎవరైనా ఒకళ్ళు ఉంటే ఇట్లాంటి రాజకీయ పరంగా మనకు కూడా మన గ్రామానికి కానీ మనకి మా చుట్టుపక్కల ఉండే వరకు ఉపయోగపడిద్దని అందరూ నాకు సహకరిస్తారు. దాని పరంగా నేను చేసుకుంటూ వెళ్తాను. ఇప్పుడు కోటేశ్వరులు చాలామంది ఉన్నారండి, అందరూ ప్రజాసేవలో ఉంటున్నారా, రాజకీయాల్లో ఉంటున్నారా? నేను నమ్మేది ఏంటంటే మన పర్సనాలిటీలు, మన ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్లు కాదు. మనం నమ్మేది మనం ఏదైనా చేద్దాం అనుకుంటే, మనం 10 రూపాయలతో చేద్దాం అనుకుంటే మంచి కార్యక్రమానికి ఇంకో 10 మంది వస్తారు. దాన్ని మనం అలా చేసుకుంటూ వెళ్ళొచ్చు. డబ్బు అనేది రాజకీయంలో ఒక ఎలిమెంటే, కానీ పూర్తిగా డబ్బు ఉన్నోడే రాజకీయం చేయాలనేది మాత్రం దాన్ని నేను గౌరవించను. పవన్ కళ్యాణ్ గారు కూడా డబ్బు లేకుండా రాజకీయం చేద్దామని చెప్పి ఈరోజు నిరూపించుకున్నారు. ఆయన చేద్దామని చెప్పి సమయం పట్టినా కానీ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ డబ్బు లేకుండా రాజకీయం చేస్తున్నారంటారా మీరు? అంతే కదండి. డబ్బు లేకుండా రాజకీయం చేయటం అంటే మనం సాధారణ ఖర్చులు కూడా పెట్టకుండా రాజకీయం ఎలా చేస్తామండి? అదే ఆ సాధారణ ఖర్చులు అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుంది ఏంటనేది కూడా అడుగుతారు కదా ప్రజలు, దానికోసం మేము అడుగుతున్నాం. సాధారణ ఇప్పుడు నేను ఉద్యోగం చేసుకుంటున్నానండి, దాంట్లో నా కుటుంబాన్ని పోషించుకుంటూ నాకు ఇది ఒక ప్యాషన్గా తీసుకొని సేవా కార్యక్రమాలు కానీ రాజకీయాన్ని కానీ వాటికి కూడా కొంత ఖర్చు పెట్టుకుంటున్నాను. ఇటువంటి వాటికి లోను కాకుండా దీన్ని కూడా మనం ఒక ప్యాషన్గా తీసుకొని మనము ఉన్నంతకాలం సేవ చేసి మన పేరు చరిత్రలో నిలిచిపోవాలని చెప్పేది నా కోరిక అండి. ఓకే, రైట్. ఇప్పుడు మీ జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్, మంగళగిరి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్లపల్లి శ్రీనివాసరావుతో మీకు ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు? మీకు చల్లపల్లి శ్రీనివాసరావు గారు ఒక ఓర్పు సహనంతో, చిరునవ్వుతో శ్రీ పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ గారే నమ్మిన బంటుగా చల్లపల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్. ఎందుకు చెప్తున్నానంటే ఎంతోమంది ఎన్నో మాటలు ఆయన గురించి అవమానాలు చేసిన అలాగే నుంచొని కార్యకర్తలందరినీ కాపాడుకుంటూ పవన్ కళ్యాణ్ గారు ఏ మాట చెప్తే ఆ మాట మాతో కూడా ఒకటే అంటారు. పవన్ కళ్యాణ్ గారు మేము ఎలక్షన్స్ సమయంలో మనకు టికెట్ వస్తుందా అంటే
మీరు నా మాట గురించి వెయిట్ చేయొద్దు. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారో ఆ మాట గురించి వెయిట్ చేయండి. ఆయన ఏ మాట చెప్తే అదే మనకి. ఆ ఉద్దేశంగానే పవన్ కళ్యాణ్ గారి మాట జవ దాటకుండా ఈరోజు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో నియోజకవర్గ కమిటీలు ఇవన్నీ వేసి నియోజకవర్గంలో ఒక మోడల్, జనసేన పార్టీలో ఒక మోడల్గా ఉండే నియోజకవర్గం మా మంగళగిరి నియోజకవర్గం. చిల్లపల్లి శ్రీనివాసరావు గారు నాకు ఎలా ఉంటుంది అంటే, నేను ఒక అన్నగా భావిస్తాను ఆయన్ని. నేను ఇంత మధ్యతరగతి కుటుంబంలో ఉండి ఇంత కష్టపడి ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్న నాలాంటి వ్యక్తికి ఆయన చాలా చేదోడు వాదుడుగా ఉంటారు. నన్ను అరెస్ట్ చేసిన సమయంలో కూడా అక్కడే వచ్చి ఇంటికి కూడా వెళ్లకుండా నైట్ కూడా నా దగ్గరే ఉన్నారు. మనం కార్యకర్తను ఎలా కాపాడుకోవాలి, నాయకుడి గురించి ఎలా చెప్పాలి అంటే, నన్ను గుంటూరు అరండలపేటలో అరెస్ట్ చేస్తే అక్కడే నైట్ అంతా నా దగ్గరే ఉండి నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మళ్ళీ నన్ను తీసుకెళ్ళి మా ఇంటి దగ్గర అప్పచెప్పే వరకు నాతోనే ఉన్నారు. మీరు మండల పార్టీలో కూడా పనిచేశారు కదా, అప్పుడు చాలామంది అంటున్నారు సాయినందన్ అంటే రెబల్గా ఉంటారు, ఏంటి పార్టీలో కొంచెం దూకుడుతనం ఎక్కువ ఉంటుంది అంటున్నారు. ఒక యువకుడిగా దూకుడుతనం అవసరం అంటారా పార్టీలో? దూకుడుతనం అంటే నేను చేసే కార్యక్రమాల్లో దూకుడు చూపిస్తానండి, అంతేగాని అంటే నేను చేసిన కార్యక్రమాల్లో యాక్టివ్గా చేయాలని అనుకుంటాను. మనం ఏదో ఎవరిని ఎటువంటి గొడవలకు కానీ అలాంటి వాటికి చాలా శాంతియుతంగా ఉంటుంది నాదంతా రాజకీయం. మన కార్యక్రమాలు మనం చేసుకున్నామా, పార్టీని బలోపేతం చేసామా, మా పై వారి మాటిని మనం నడుచుకున్నామా అనే విధంగానే నాది ఉండింది. ఓకే, ఇంకా నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? పార్టీలో ఎలాంటి పదవులు ఆహరోధించాలనుకుంటున్నారు మీరు? నేను పార్టీలో పదవులు అధిరోహించాలనే ఉద్దేశం అయితే ఏమీ లేదండి. నా క్యాపబిలిటీని, నా వర్క్ని చూసి ఎటువంటి బాధ్యత అప్పచెప్పినా దానికోసం నేను కట్టుబడి ఉండి ఖచ్చితంగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తాను. ఏ నాయకుడిగా అయినా సరే పార్టీలో ఒక స్థాయిలో ఉండాలనేది కోరుకుంటుంది. మీరు అంత ఈజీగా చెప్పడం అది ఎంతవరకు భావ్యం అంటారు? నేను ఒక స్థాయిలో ఉండాలనే విషయం అంటే, ఇప్పుడు నేను ఒక గ్రామ స్థాయిలో ఉంటే మా గ్రామానికి నా ఐడియాలజీ కానీ నా వర్క్ కానీ మా గ్రామానికి ఉపయోగపడింది. నేను ఒక మండల స్థాయిలోనో, నన్ను పార్టీ గుర్తించి నన్ను ఒక మండల స్థాయిలోనో నియోజకవర్గ స్థాయిలోనో ఏ స్థాయిలో పెడితే దానికి మించి నేను వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ వరకే ఉంచితే ఇక్కడ వరకే నేను సేవ చేసుకుంటూ ప్రజా సమస్యలు పోరాటం చేయగలను. అలాగే నాకు ఆ పదవిని బట్టి ఏ పదవి ఇచ్చినా నేను చేయడానికి సిద్ధంగానే ఉన్నాను. నాకు ఇచ్చే పదవిని బట్టి ఎక్కువ మందికి న్యాయం చేయగలను, ఆ ఎలిమెంట్స్ని బట్టి. అదే, మీరు ఎలాంటి పదవులైనా సరే ఇస్తే మీరు ఒక డాక్టర్గా చదువుకున్న తర్వాత ఎలాంటి పదవులు ఇచ్చినా మీరు సమర్థంగా నడిపిస్తారు. కానీ కొంచెం యువకుడే కదా, కొంచెం దూకుడుతనం ఎక్కువ ఉంటుందని ప్రజలు కూడా మీ పార్టీ అధినాయకత్వం కూడా ఆలోచిస్తుందంటారు. దూకుడుతనం అంటే ఏం లేదండి. నార్మల్గా నేను యువకుడిని కాబట్టి నేను చేసే కార్యక్రమాలు ఇప్పుడు ఉండే పెద్దవాళ్ళకి సీనియర్లకి ఏంటంటే మన దూకుడుతనంగా అనిపిస్తుంది. మెయిన్ ఏంటంటే మా ఉడుకు రక్తం మీద మేము చేసే కార్యక్రమాలు కానీ అవన్నీ కొంచెం అలా అనిపించవచ్చు. అందరికీ పెళ్ళయిందా సాయినందన్? అయిందండి. ఎంతమంది పిల్లలు? నాకు ఒక బాబు. ఒక బాబు. సరే, మరి ఇంకా ముందుగా ఎలా సాగాలనుకుంటున్నారు? లోకేష్ గారితో, మీ చిల్లపల్లి శ్రీనివాసరావు గారితో ఎలా సాగాలి, ఎలాంటి ఐడియా? మీరు ఒక డాక్టర్ కదా, మీ బ్రెయిన్ కూడా కొంచెం వాడుతూ ఉంటారు. చిల్లపల్లి శ్రీనివాసరావు గారు కానీ లోకేష్ గారు కానీ అలాంటి ఏమైనా అందిస్తున్నారా ఐడియాలజీస్ అందించడం అంటే, నేను పవన్ కళ్యాణ్ గారితో పోయిన సంవత్సరం యూత్ డే రోజు మీట్ అయ్యామండి. ఓకే. మీట్ అయ్యి ఇంటరాక్షన్ పెట్టారు. అంటే యాక్టివ్గా ఉండే యువకుల్ని స్టేట్ మొత్తం మీద ఒక 70 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు. దాంట్లో నేను కూడా ఉండటం ఒక అదృష్టంగా భావించాను. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారితో నా అనుభవాలు షేర్ చేసుకోవటం కానీ, నేను పార్టీలోకి ఎందుకు వచ్చాను, ఆయన చూసి ఎలా ఇన్స్పైర్ అయ్యాను, ఇవన్నీ కూడా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారితో నేను షేర్ చేసుకున్నాను. అలాగే నేను వైద్య రంగంలో ఉన్నాను కాబట్టి వైద్య రంగాన్ని మెరుగుపరచాలని చెప్పి ఇన్సూరెన్స్ పాలసీని తీసుకురామని చెప్పి నేను ప్రతిపాదన పవన్ కళ్యాణ్ గారి ముందు పెట్టడం జరిగింది. ఆ రోజు ఏదైతే ఇప్పుడు 25 లక్షలు కుటుంబానికి ప్రైవేట్ ఇన్సూరెన్స్ అంటున్నారో, నేను ఆ రోజు పవన్ కళ్యాణ్ గారితో డిస్కషన్ చేసిన విషయం అది. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు మేనిఫెస్టోలో పెట్టడం, అలాగే దాని గురించి అది అభివృద్ధిలోకి రావడం నేను సంతోషించాను. అంటే నా ఐడియాలజీ కూడా మేనిఫెస్టోలో పెట్టి దాన్ని అమలు చేస్తున్నారు అంటే నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఓకే, అదే మీ ఐడియాలజీ అనేది మీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి కూడా నచ్చిందనమాట. నచ్చిందండి. ఆ వీడియోలోనే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, బాగుంది ఆలోచన, ఫారిన్ కంట్రీస్లో ఎలాగే ఉంటుంది అని చెప్పి. ఎందుకంటే వైద్య రంగంలోనే ఒక కుటుంబం అనేది అప్పుల పాలవటం కానీ ఇలా జరుగుతూ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు మీ ఐడియాలజీని తీసుకున్నారు, ఆయన మేనిఫెస్టోలో పెట్టారు కదా, అక్కడ నుంచి మీకు
మళ్ళీ ఏదో ఒకటి రిప్లై వస్తుంది కదా మీ పార్టీ ఆఫీస్ నుంచి, ఎలాంటి సమాధానాలు వచ్చినాయి? సమాధానం వచ్చేది ఏముందండి, అసలు మామూలుగానే మన పబ్లిక్గానే ఆ విషయం మనకు తెలిసింది కదా ఏంటనేది. మనం మాట్లాడిన విషయం, ఆ వీడియో కూడా బాగా వైరల్ అయింది, అది బాగా నచ్చింది అందరికీ. నాకు చాలా అప్రిషియేషన్స్ వచ్చినాయి దానికి సంబంధించి కూడా. అంటే మంచి కంటెంట్ మాట్లాడావు, ఒక ఆరోగ్యం వైద్యం అనేది ఒక చాలా మంచి ఎలిమెంట్, దానికి సంబంధించి బాగా మాట్లాడామని చెప్పి మంచి అప్రిషియేషన్ వచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను ఆ విషయంలో. ఈ మధ్యకాలంలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ విద్య మీదే అవును, చాలా మంది గుల్లైపోతున్నారు. దాని మీద పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి మేధోమదనం చేస్తున్నారు? విద్య, వైద్యం, ఉద్యోగం అనే దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు యువతకి కానీ కుటుంబాలకు కానీ అండగా ఉండటానికి మంచి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారితో ఒకటే విషయం అండి, ఆయన రాజకీయాల్లోకి రావాల్సిన అసలు అవసరం అనేది లేదు. ఆల్రెడీ రాజకీయంగా వాళ్ళ కుటుంబం దెబ్బతిని ఉంది. అయినా సరే మనం ప్రజలకి మంచి చేయాలనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ అసలు రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఆయన 100 కోట్లు సంపాదన కూడా ప్రజలకి దాన ధర్మాలు చేసేస్తూ అసలు నాకు ఏమి అవసరం లేదని చెప్పి కళాఖండిగా చెప్పేసి ఈరోజు ప్రజలకు సేవ చేయడం జరుగుతుంది. మీరు ఎక్కడ దాకా, ఎందుకంటే ఇట్లాంటి రాజకీయ నాయకుడు వాళ్ళ కుమారుడికి ఫైర్ యాక్సిడెంట్ అయిందని చెప్తేనే ఆయన ఇంకా ప్రజాసేవలో ముగించుకొని వెళ్తాననే మూర్ఖత్వంగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఉన్న వ్యక్తిని మనం చాలా కాపాడుకోవాలి, గౌరవించుకోవాలి, ఆయన కోసం పనిచేయాలి. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తుల కోసం ఇట్లా గ్రామ స్థాయిలో మాలాంటి వాళ్ళు ఒకళ్ళు ఉంటే ఆయన ఆవభావాలతో మన రాష్ట్రం రాబోయే రోజుల్లో మంచిగా పరిపాలన అందించే రాష్ట్రంగా మన గ్రామం ఉంటుంది, అది మన రాష్ట్రం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? జనసేన పార్టీలో ఎలాంటి కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్నారు? నేను జనసేన పార్టీ కార్యక్రమంలో ఈ సేవా కార్యక్రమాలు ఇలాగే కొనసాగుతూ ఉంటాయి. సేవా కార్యక్రమాలు అంటే ఎవరైతే విద్యార్థులు కానీ, మహిళలు కానీ, పెద్దలు కానీ, ఎవరికైతే ఎటువంటి వారి అవసరాలను బట్టి ఏదైనా ఆర్థిక సాయాలు కానీ, లేదంటే వాళ్ళకి ఏమైనా వైద్యపరంగా ఏదన్నా కావాలన్నా కానీ వాటిలన్నిటిని మేము మా టీం అంతా మేము వాళ్ళ కోసం వర్క్ చేయడానికి ఉన్నాం. ప్రజా పోరాటాల మీద మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజలకు ఏదైనా ఇబ్బంది ఉంటే వాటికి సంబంధించి మేము పరిష్కరించడానికి మేము దానికి సంబంధించి ఇప్పుడు మీరు కూటమి ప్రభుత్వంలో ఇంకా ప్రజా పోరాటాలు ఏం చేస్తారు? ప్రజా సమస్యలు పరిష్కారం చేస్తాం. మా దృష్టికి వచ్చిన ప్రజా సమస్యలు ఏమున్నా వాటిని మేము పరిష్కారం చేస్తాం. అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ ఉన్న నారా లోకేష్ గారి దృష్టికి కానీ, మా చెల్లపల్లి శ్రీనివాసరావు గారి దృష్టికి కానీ తీసుకెళ్ళి వాటిని మేము పరిష్కరిస్తాం. ఇప్పుడు మీ జనసేన పార్టీ బలోపేతానికి ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు నియోజకవర్గంలో? మేము త్వరలో మళ్ళీ కమిటీలు, గ్రామ స్థాయి, బూత్ స్థాయి నుంచి కమిటీలు వేస్తున్నారు రాష్ట్ర స్థాయి వరకు. వాటికి సంబంధించి మేము మా గ్రామంలో ప్రతి ఏరియాలో మా సభ్యత్వ నమోదు కార్యక్రమాలు కానీ, పార్టీ నిర్వహించే కార్యక్రమాల్లో కానీ ప్రతి కార్యక్రమంలో మేము యాక్టివ్గా పాల్గొని పార్టీ బలోపేతం ఒక పక్కన, కూటమి కార్యక్రమాలు ఒక పక్కన మేము ప్యారలల్గా 2 మెయింటైన్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఓకే, మీకు ఎలాంటి బాధ్యతలు చెప్తే మీరు నిర్వహిస్తామని చెప్పేసి మంచిగా ఒక బలమైన కోరిక ఉంటుంది, కానీ నాకు పలానా బాధ్యత ఇస్తే నేను నిర్వహించగలను అనేది మీకు ఒక ఆశ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. మీరు ఎలాంటి బాధ్యతలు ఇస్తే నిర్వహిస్తారు? అట్లా అనేం లేదండి. ఏ కార్యక్రమం నాకు ఏ బాధ్యత అప్పచెప్పినా దాని అవసరమైతే దాని గురించి నేను అవగాహన తెచ్చుకొని దానికి సంబంధించి నేను దాని గురించి అవగాహన తెచ్చుకొని ఆ కార్యక్రమాన్ని, నాకు ఇచ్చిన బాధ్యతని నిర్వర్తించడానికి నేను సిద్ధంగా ఉంటాను, ఏ బాధ్యత ఇచ్చినా సరే. ఓకే, మరి మీరు ఉన్నత స్థాయి ఎదగాలని చెప్పేసి విహారీ మీడియా తరఫున కోరుకుంటున్నాం. నమస్తే. థ్యాంక్ యూ.